మానను. అవునులేండి, దేన్ని వదిలారు కనుక అది ఇష్టం లేదంటూనే దాన్ని తళ్ళించేశారు. ఇది అంతే. నిజంగా నేను పిచ్చిదాన్ని, తింగరదాన్ని. మీరన్న మాటలన్నీ నమ్మేశాను. నేనంటే మీకు అసలు ప్రేమే లేదు. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవాలి. నువ్వంటే నాకెంతో ఇష్టం. భక్తి, గౌరవం, భయం అన్నీను. ఇవన్నీ కలిపితే ప్రేమంటారేమో, నాకు తెలీదు. మానటానికి ప్రయత్నిస్తాను. అమ్మ మీద మానేస్తానని ఒట్టు కూడా వేశాను, కానీ మానలేదు. నీ మీద ఒట్టేయలేను. అర్థం చేసుకో. పద వెళ్దాం. ఎందుకే అటు ఇటు తిరిగినంత మాత్రానా ఆయాసం నీరసం తప్పితే ఇంకేమన్నా ఉపయోగం ఉందా చెప్పు. మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీ. నేనెక్కడికి వెళ్ళను, బయటకొచ్చి టీవీ చూస్తానంతే. చస్తే దీను. జైజూరమ్మంటే నీ గౌరవం లేకపోవచ్చు, కానీ నాకుంది. ఆవిడకిచ్చిన మాటనే తెచ్చిన తప్పను. నీలాంటి చెంచాలుండబట్టేనే దేశం ఇలా తగలడింది. ఛీ, ఏంటే ఆ జగదీశ్వరి గొప్ప? నీలాంటి దాన్ని ఇలాంటి రూమ్ లో పాడేసింది. ఇది చాలా ఏంటి, ఎక్కువ ఆలోచించకుండా ఓ మూల కూర్చో. నేను దీనికి కూడా లోకువైపోయానే, ఎలా బయటపడటం? అద్ది ఈ దెబ్బతో తలుపు తీస్తుంది. సెంటిమెంట్ తో కొడితే చెంచేం కర్మ, కంచు కూడా పడిపోతుంది. చూసావా జగదీశ్వరి, అనవసరంగా నన్ను రూంలో బంధించి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. అలాగే నన్ను మస్తానింట్లో పెట్టావు, గుర్తుందా? అప్పుడేమైంది? నీ ముద్దుల కోడలు లేఖకి అబార్షన్ అయింది. అది నేనే చేయించా. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కూడా నేనే చేయించాను జగదీశ్వరి. ఎలా ఉంది మీ కోడలికి? ఒకరికి తల పగిలిందట కదా, మరొకరికి కాలు నడుము రెండు పోయాయట కదా. జైల్లో ఉండి స్టేట్ పాలిటిక్స్ నే మార్చే రోజులివి జగదీశ్వరి. ఆఫ్టర్ ఆల్ మీరెంత, నా కెపాసిటీ ఏంటో తెలిసే. మనుషులానా ఎంత పని చేసేవే? చూడవే, ఆ దరిద్రమ కదా నేను చేయడు. నేను చెప్పేస్తాను. చూడవే, వస్తుండు. ఎంత పని చేసేవే? తలిపేసింది. ఇప్పుడు ఏం చేయాలి? హోసే పిచ్చిదానా, యాక్సిడెంట్ లేదు, కడుదు గుడ్డు లేదే. నిన్ను పడేయడానికి చిన్న సెంటిమెంటల్ డ్రామా ప్లే చేశాను. డబ్బీమని పడిపోయావు. ఇదిగో నీ తాళాలు. వాళ్ళొస్తే జాగ్రత్తగా తాళాలప్పు చెప్పు, సరేనా? ఉండవే, ఫోన్ చేసి జగదీశమ్మ చెప్తాను. ఉండు. చెప్పు. అవునా, చెప్తాను. ఉండవే. డబ్బులు లేవా? డబ్బులు ఇప్పుడు అయిపోవాలా? వసే తెంగరదానా, అందరిని అడిగానని చెప్పవే. చెప్తాలే కానీ అమ్మడు, ఫోన్లో డబ్బులు అయిపోయా. అరే నిజమా? ఆహా.
ఇదిగో ఈ 100 రూపాయలు ఫోన్లు వేసుకో. నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో. ఒసేయ్ తల్లే మోసం చేస్తావా నిన్ను? ఆగవే, అరవకు. అనవసరంగా ఆయాసం నీరసం తప్ప ఇంకో ఉపయోగం ఉండదు. హ, ఒక మూల కూర్చోవే. బాయ్. అమ్ముడు ఆగవే, ఆగు, డబ్బులు ఇచ్చు, బ్యాలెన్స్ ఎవడంటే ఆగవే అమ్ముడు. వెళ్ళేటప్పుడు బ్యాలెన్స్ చేయించవే. ఈ మాత్రం దానికే భయపడతావు. మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయిలా పోజ్ అవుతావు. బాబు ఇలా సడన్ బ్రేక్ వేస్తే ఝాన్సీ లక్ష్మీబాయే కాదు రాణి రుద్రమదేవి కూడా భయపడుతుంది. సర్లే, త్వరగా అమ్మని కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. లేకపోతే ఆ రేఖ చెంచుని ఏం చేస్తుందో ఏమో. 2 రోజులు ఉంటా అన్నారు కదా అత్తయ్య. 2 రోజులుంటే ఎలాగమ్మా? ఎల్లుండి జగదీశ్వరు బర్త్డే ఉంది కదా. ఎస్ కరెక్టే కదా. పదండి వెళ్దాం అయితే. సరే పదండి. రండి అత్తయ్య. బాగున్నారా వదిన? బాగున్నాను వదినా. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నా వదిన. పండగ ఎలా జరుపుకున్నారు? అన్నయ్య గారు ఏరి? విజయవాడ వెళ్ళారు వదినా. ఏం కార్తికేయ, బాగున్నావా? బాగున్నానండి. శ్రీరామ్, బాగున్నావా? బాగున్నానంటే మీ అమ్మాయిని చూశారు కదా, ఇక బయలుదేరండి. వదిన గారు కాఫీ తాకపోతే ఇవ్వు, తాగి వెళతారు. తాగితే ఇప్పుడే వెళతారు. ఆవిడ కూడా చెప్పింది ఈ ఇంట్లో అందరూ అందరే అన్నమాట. వెళ్తానమ్మా. ఏదో కడుపు తీపి ఆపుకోలేక. వదినా, మొన్న నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకండి. అప్పుడేదో లేదు వదినా, మీరు నా కూతురు గురించి నాకన్నా ఎక్కువగా టెన్షన్ పడ్డారు. అది అర్థం చేసుకోకుండా నేనే నోటుకొచ్చినట్టు. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు తవ్వుకోడు. మర్చిపోండి అత్తయ్య. బయలుదేరిందండి, పెద్ద దారిందా? హలో, కంగ్రాట్స్ అండి. మేం మూర్తి అండ్ సన్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు మా దగ్గర సంక్రాంతికి చీరలు కొన్నారు. దానికి మీకు 1 kg గోల్డ్ బంపర్ ప్రైజ్ వచ్చింది. కిలో గోల్డా? అవును మేడం, గిఫ్ట్ ఇద్దామని మా స్టాఫ్ మీ ఇంటికి వచ్చారు. తీరా మీరు లేరు అని చెప్పారు. 24 క్యారెట్ బంగారం కదా, 24 hours లో మేము మీకు ఇచ్చేయాలి. లేకపోతే మీకు ఆ ఛాన్స్ పోయినట్టే. మీరెక్కడుంటే అక్కడికి తీసుకొచ్చిస్తాం. అలాగా? మేము మా కోళ్ళ ఇంటికి వచ్చాం. శ్రీనగర్ కాలనీ, కమలాపూరి కాలనీ ఐడియా ఉందా? హలో హలో. అంటే అక్షర వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట. దానింటికి వెళ్లారంటే సాయంత్రం వరకు రారు. అంటే ఇదే కరెక్ట్ టైం. ఏంటి కట్ అయిపోయింది? ఏమైందక్క? మూర్తి అండ్ సన్స్ లో మనకి 1 kg బంగారం వచ్చిందంట. మనం మూర్తి అండ్ సన్స్ లో ఎప్పుడు షాపింగ్ చేశామక్క? బంగారం రావడానికి ఏదైనా రాంగ్ కాల్ అయి ఉంటుందేమో. రాంగ్ కాల్ ఏం కాదమ్మా. నా అనుమానం ఆ రేఖే బయటకు వచ్చి మనం ఎక్కడున్నామో కనుక్కోవడానికి ఫోన్ చేసి ఉంటుంది. అదే అయ్యుంటుంది. వదినా,
వంటేం చేయించమంటారో చెప్పండి. ఇవాళ ప్యూర్ వెజిటేరియన్ ఆంటీ, మీ ఇష్టం. అమ్మా, శ్రీరామ్ అలాగే అంటాడు కానీ వంట సంగతి నేను చూసుకుంటాను. మీరు కబుర్లు చెప్పుకోండి. ఇప్పుడేం చేద్దాం శ్రీరామ్? ఏం పర్లేదమ్మా, ఆవిడేం చేయలేదు. హ్యాపీగా భోంచేసి వెళ్దాం. పద లోపలికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏంటి ప్రాబ్లం చెప్పండి. మీరే నాకు ప్రాబ్లం. వాట్? అవును డాక్టర్, మీరే నాకు ప్రాబ్లం. ఎందుకంటే నేను 5 నెలల గర్భవతిని. లోపలున్నది బాబా పాపా అనేది స్కానింగ్ చేసి చెప్పాలి. కష్టం. చెప్పడం కష్టమా, తీయడం కష్టమా? తీయడం. అందుకే అన్నాను మీరే నాకు ప్రాబ్లం అని. స్కానింగ్ అనేది చట్టవిరుద్ధమని నాకు తెలుసు. మరి సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిల్స్ మీద హెల్త్ పాడవుద్ది అని రాస్తారు కదా, తాగట్లేదా చెప్పండి? రాయటం ఎందుకు, అమ్మటం ఎందుకు? ఇది అంతే డాక్టర్. సారీ, చట్టానికి వ్యతిరేకంగా నేను పోలేను. పోనీ నాకు అనుకూలంగా రండి. వాట్? రెండూ ఒకటేగా? కాదు. ఇప్పుడు మీరు స్కానింగ్ చెయ్యకపోతే ఇక్కడే ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు మీ మీద కేసు అవుతుంది, రచ్చవుతుంది. చెంచల్గూడ జైలుకి మీ ఆయన రోజు భోజనం తెస్తూ ములాఖాత్లో కలవాల్సొస్తుంది. స్టాప్ ఇట్. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. దయచేసి మీరు స్కానింగ్ చేయండి ప్లీజ్. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీరు కాదంటే చస్తాను. మీకు 2 ఆప్షన్స్, మీ ఇష్టం. పోలీసులకా? పిలవండి. నేను చచ్చాక వాళ్ళేటూ రావాల్సిందే కదా. పోలీసులకు కాదు. హలో, సరే, ఓకే, పదండి. థ్యాంక్స్ డాక్టర్. అమ్మయ్యా. ఈమెకి ఆడపిల్ల అని చెప్తే చనిపోతుందేమో. మగపిల్లాడని రిపోర్ట్ రాస్తాను. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇదిగోండి మీకు మగబిడ్డ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సారీ డాక్టర్. పోలీస్ పోలీస్ ఈవిడ్ని అరెస్ట్ చేయండి. స్కానింగ్ చేయడం అక్రమం, చట్ట విరుద్ధం. అయినా ఈవిడ చేస్తున్నారు. మోసం, దగ, కుట్ర మీరేగా చేయమన్నారు. మేడం, మీరు స్కాన్ చేశారు కదా, రండి. యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక అక్షర స్కానింగ్ తీయించుకోవడానికి దెబ్బకి భయపడుతుంది. టీవీలో ఈ న్యూస్ రాగానే ఇంకెప్పుడు స్కానింగ్ జోలికి పోదు. అక్షరకెవ్వడు స్కానింగ్ చెయ్యడు. రేఖ, నీ బుర్రే బుర్రే. మేడం, మీరెంత సాహసం ఎలా చేయగలిగారు? వెయిట్, అక్కడికి పదండి. పదండి. ప్రజలందరికీ నమస్కారం. స్త్రీ అంటే వంటగదిలో పోపు పెడుతూ, పిల్లలకి సోప్ పెడుతూ గడిపేయడం అనుకుంటున్నారా? వాట్ యు మీన్? అరే, ఒక పక్క ఆడపిల్లల సంఖ్య రాను రాను తగ్గిపోతుంటే దాని గురించి ఆలోచించకుండా సాహసాలు, అద్భుతాలంటారేంటి? భ్రూణ హత్య మహాపాపం. ఆడపిల్లైతే కనకూడదా? సృష్టిలో పశువులకి, పక్షులకి, సకల జీవరాశులకి లేని ఈ వివక్షత ఈ మనుషుల్లోనే ఎందుకుంది అని అడుగుతున్నాను. సోదర తల్లులకి చెప్పేదొకటే, ఆలోచించండి. ఒకవేళ మగాడికే పిల్లలు కనే సౌలభ్యం ఉంటే, వాడి కడుపులో ఉంది మగపిల్లాడు అని తెలిస్తే అబార్షన్ చేయించుకునేవాడా? లేదు.
వాడు వాడి జాతిని డెవలప్ చేసుకునేవాడు. హ, నేను కాదు, మనం మన జాతిని నిర్వీర్యం చేసుకుంటున్నాం. కామ్రేడ్స్, అది తప్పు అని, ఘోరమని, నీచమని, పాపమని నొక్కి వక్కాణిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఒక మాట. ఈ స్కానింగ్ సెంటర్లుండడం మంచిదే, కాదనట్లేదు. కత్తితో కూరగాయలు తరగొచ్చు, లేదా ఇంకేమైనా తరగొచ్చు. కాని కత్తి ఉంది కదా అని పీక కోసుకుంటామా? లేదు కదా. అలాగే దయచేసి ఈ స్కానింగ్ ని ఈ విధంగా ఉపయోగించకండి ప్లీజ్. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ప్లీజ్. మీ రేఖ. కోల కళ్ళు లేత కొబ్బరంటి చెక్కెళ్ళు చిలిపి నవ్వులు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు లేత కొబ్బరంటి చెక్కెళ్ళు చిలిపి నవ్వులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఏంటి జగదీశ్వరి ఇదంతా? చిన్ని నొక్కులు. ఇదంతా నీ కోడలి నిర్వాకం. మనకెన్నో తిరులు. ఆవిడ గారు వేసే వేషాలకి నాకైతే తట్టుకోలేనంత కోపం వస్తుందక్క.